మూవీ స్టార్టింగ్లో అనామిక అనే ఒక మహిళ ఉంటుంది. ఆమె తన మామగారికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. అయితే ఆమె తన మామతో ఈరోజు నేను వేరే అబ్బాయితో ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఆ మాట విని వాళ్ళ మావయ్య షాక్ అవుతాడు. కానీ ఏమి మాట్లాడలేక చూస్తూ ఉండిపోతాడు. అనామిక ఇదే విషయం తన భర్తకి కూడా చెప్పాలని చూస్తుంది. ఆమె భర్త ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అనామిక భర్త అనామిక ఇద్దరూ ఆ న్యూస్ చూస్తారు. అది చూసిన అనామిక చాలా షాక్ అవుతుంది. అనామిక భర్త ఇది అంతా దేవుడి దయ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ స్టోరీ ఫ్యూ ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అనామిక భర్త ఒక లాయర్. తనకి అనామికని పట్టించుకునే సమయం కూడా ఉండదు. ఎప్పుడు ఫోన్ కాల్స్తో బిజీగా ఉంటారు. అందుకని అనామిక చాలా బాధపడుతూ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒంటరిగా అనామిక ఒక్కటే ఉండలేక ఒక బేకరీలో క్యాషియర్గా వర్క్ చేస్తుంది. ఒకరోజు ఇషాన్ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీ ఇస్తాడు. కౌంటర్ దగ్గరకు వెళ్ళి పాకెట్లో నుంచి పర్స్ తీయాలని చూస్తాడు. అయితే అతని పర్స్ పాకెట్లో లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. ఇషాన్ బేకరీ అంతా వెతుకుతాడు. కానీ పర్స్ ఎక్కడా కనిపించదు. కౌంటర్లో అనామిక దగ్గరకు వెళ్ళి నా పర్స్ కనిపించట్లేదు, నేను రేపు వచ్చి బిల్ కడతాను అని అంటాడు. అనామిక అలా కుదరదు, నా బాస్కి తెలిస్తే ఊరుకోడు, ఇప్పుడే ఇవ్వండి అని అంటుంది. ఇషాన్ ఇంకా చేసేదేమీ లేక తన గోల్డ్ రింగ్ని అనామికకి ఇచ్చి రేపు డబ్బులు కట్టి రింగ్ని తీసుకెళ్తాను అని అంటాడు. అనామిక తన ఫ్రెండ్కి విషయం చెప్పి రింగ్ని చూపిస్తుంది. ఆమె ఆ రింగ్ని చూసి సరే అని అంటుంది. ఆ రింగ్ని నీ దగ్గరే ఉంచు అని అంటుంది. రేపు తను వచ్చి డబ్బు కట్టిన తర్వాత రింగ్ ఇవ్వు అని అంటుంది. అనామిక ఆ రింగ్ని తన పర్సులో పెట్టుకొని ఇంటికి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక అతను అనామిక పర్సులో ఉన్న మనీ, రింగ్ అన్నీ దొంగలించి పారిపోతాడు. నెక్స్ట్ రోజు ఈ విషయం అనామిక తన ఫ్రెండ్కి చెప్తుంది. అనామిక ఫ్రెండ్ కూడా ఈ విషయం విని టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఆ రింగ్ విలువ అనామిక 3 నెలల జీతం. అనామిక బేకరీకి వెళ్ళిన కొంచెం సేపు తర్వాత ఇషాన్ వచ్చి డబ్బులు ఇచ్చి తన రింగ్ని అడుగుతాడు. అనామిక ఇంట్లో మర్చిపోయానని అబద్ధం చెప్తుంది. అనామిక ఫోన్ నెంబర్ ఇషాన్ అడిగి తీసుకొని తన అడ్రస్ పంపిస్తాడు. ఎలా అయినా రింగ్ని తన అడ్రస్కి పంపించండి అని చెప్పి వెళ్తాడు. నెక్స్ట్ రోజు ఇషాన్ తన బ్రదర్తో కలిసి ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అనామిక అక్కడికి వెళుతుంది. అనామిక రావడం చూసి ఇషాన్ బ్రదర్ ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు. ఇషాన్ అనామికని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాడు. తన కోసం ఇషాన్ కాఫీ పెడతాడు. అప్పుడు అనామిక భయపడుతూ ఒక దొంగ నీ రింగ్ని దొంగలించాడు అని చెప్తుంది. తన శాలరీ 15,000 అని చెప్తుంది. కొంచెం కొంచెంగా 6 నెలలు ఇచ్చేస్తాను అని అంటుంది. ఇషాన్ అనామిక పరిస్థితిని అర్థం చేసుకొని సరే అని చెప్తాడు. నెక్స్ట్ రోజు ఇషాన్ ఇంటికి అనామిక డబ్బులు ఇవ్వడానికి వస్తుంది. ఇషాన్ నేను ఇక్కడే ఒక కోర్స్ చేయడానికి వచ్చాను, ఆ కోర్స్ అయిపోయాక వెళ్ళిపోతాను అని అంటాడు. అనామిక ఫస్ట్ 15,000 ఇస్తుంది. తర్వాత నెల 12,000 ఇస్తుంది. ఆ తర్వాత నెల 5,000 ఇస్తుంది. ఇషాన్ ఆమె ఇబ్బంది తెలుసుకొని ఆమె డబ్బులు అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు. ఆ రింగ్కి కూడా డబ్బులు వద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆ రింగ్ దొంగలించబడింది, అందులో అనామిక తప్పు ఏం లేదు. నెక్స్ట్ రోజు ఇషాన్ మళ్ళీ బేకరీకి వెళ్తాడు. ఇషాన్ బిల్లు కడుతూ ఉంటే వద్దు అని చెప్తుంది. ఆ బిల్లు అనామిక కడుతుంది. తర్వాత రోజు ఇషాన్ అనామికకి ఫోన్ చేసి నా ఫ్రెండ్ ఒక పార్సిల్ ఇస్తాడు, నేను వేరే చోట ఉన్నాను, నువ్వు ఆ పార్సిల్ తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళు అని ఇషాన్ అనామికను అడుగుతాడు. అనామిక సరే అని అంటుంది. ఇప్పుడు అనామిక ఇషాన్ను ఇష్టపడటం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆమె భర్త దగ్గర దొరకని సంతోషం ఇషాన్ దగ్గర ఆమెకు దొరికింది కాబట్టి పార్సిల్ తీసుకొని తన దగ్గర ఉంచుకుంటుంది. ఇషాన్ ఇంటికి అనామిక ఆ పార్సిల్ ఇవ్వడానికి వెళుతుంది. అనామిక వెళ్ళేసరికి ఇషాన్ పియానో ప్లే చేస్తూ ఉంటాడు. అది చూసి అనామికకి కూడా పియానో ప్లే చేయాలనిపిస్తుంది. ఇషాన్ వెనుక నుంచి అనామిక చేతులు పట్టుకొని పియానో నేర్పిస్తాడు. అదే సమయంలో ఇద్దరు చాలా దగ్గర అవుతారు. అనామిక కూడా తన భర్తకు దూరంగా ఉండటంతో కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఇషాన్కి శారీరకంగా దగ్గర అవుతుంది. తర్వాత అనామిక చాలా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్తుంది. ఇంటికి వెళ్తూ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ లేని విధంగా చాలా హ్యాపీగా మురిసిపోతుంది. ఇలా తరచూ ఎప్పుడూ కలుస్తూ ఉంటారు.
అనామిక డ్యూటీ అయిపోయిన వెంటనే ఇషాంతో హ్యాపీగా సమయం గడుపుతూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఇషాం తన కోర్సు అయిపోయిందని ఇంటికి వెళ్ళాలని చెప్తాడు. నాతో పాటు వస్తే నిన్ను కూడా మా ఇంటికి తీసుకువెళ్తా అని అంటాడు. అనామిక త్వరలో మన ఇద్దరి విషయం గురించి నా భర్తతో మాట్లాడతాను అని అంటుంది. ఒకరోజు అనామిక ఇషాన్ ఇంట్లో ఉంటుంది. అప్పుడు ఇషాన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇషాన్ చాలా కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే అనామిక ఏమైంది అని మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేస్తూ అడుగుతుంది. ఇషాన్కి బాగా కోపం వచ్చి దూరంగా నెట్టేస్తాడు. కొంచెం కూడా బుద్ధి లేదా, ఫోన్ మాట్లాడుతుంటే కనిపించదా అని అంటాడు. అనామిక ఇషాన్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో అనామిక తన ఫ్రెండ్తో నా భర్తను వదిలేసి ఇషాంతో వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. అనామికతో తన ఫ్రెండ్ నువ్వు తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో అని చెప్తుంది. అనామిక నేను నా భర్త విషయంలో ఎలాంటి తప్పు చేయడం లేదు. నేను చేస్తున్నది నాకు కరెక్టే అనిపిస్తుంది. తరువాత ఒకరోజు ఇషాన్ అనామిక ఫ్రెండ్కి కాల్ చేసి అనామిక ఇంటి అడ్రస్ తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు. అనామికతో నువ్వు మన ఇద్దరి విషయం గురించి నీ భర్తతో చెప్పావా లేదా అని అడుగుతాడు. ఈ లోపల అనామిక భర్త ఇంటికి వస్తాడు. ఇతను ఎవరు అని అడుగుతాడు. అనామిక ఇతను ప్లంబర్ అని పైప్ లైన్ చెక్ చేయడానికి వచ్చాడు అని అబద్ధం చెప్తుంది. నెక్స్ట్ రోజు ఇషాన్ తన లగేజ్ ప్యాక్ చేసుకొని అనామిక పనిచేస్తున్న బేకరీ దగ్గరికి వెళ్తాడు. అనామికకి లగేజ్ ఇచ్చి ఇక్కడే ఉంచు, నువ్వు నీ భర్తతో మన ఇద్దరి విషయం మాట్లాడిన తర్వాత ఇటు నుంచి ఇటే రైల్వే స్టేషన్కి వెళ్దాం అని అంటాడు. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్లోకి వెళ్తుంది. అనామిక తన భర్తతో వాళ్ళ విషయం గురించి చెప్పాలని వస్తుంది. ఇద్దరూ టీవీలో న్యూస్ చూసి షాక్ అవుతారు. ఇషాన్ ఒక ఉగ్రవాది. బేకరీతో పాటు చాలా చోట్ల బాంబ్ బ్లాస్టులు చేశాడు. ఇషాన్ కావాలనే రింగ్ని దొంగతనం చేపించి అనామికకు దగ్గరవుతాడు. ఆమె సహాయంతో బ్లాస్టులు చేయొచ్చు అనుకొని ఇషాన్ ఉగ్రవాది గ్రూప్ లీడర్. చాలా కాలంగా పోలీసులు ఇషాన్ని వెతుకుతున్నారు. టీవీలో పోలీసులు బేకరీ సీసీ కెమెరాని పరిశీలించి ఎవరో ఉగ్రవాదులకు సహాయం చేశారు అని తెలుసుకోనున్నారు అని తెలుస్తోంది. అది విన్న అనామికకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒకవేళ అలా జరిగితే ఇషాన్ అనామికకి మధ్య ఉన్న సంబంధం గురించి నిజం బయటికి వస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ.